శ్రీమతే రామానుజాయ నమః. వేదయతీతి వేద అని మనం ముందు వీడియోలో మనం అనుసంధానం చేసుకున్నాం. అని రామచంద్రమూర్తి గురించి మనం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని మనం చదువుకున్నాం. ఇందాక మనం అనుకున్నాం వేదయతీతి వేద అని అంటే ఏమిటి అంటే ప్రత్యక్షము చేత కానీ అనుమానము చేత కానీ తెలుసుకోలేని విషయాల్ని తెలియపరుస్తుంది కనుక వేదము అన్నారట. అయితే ప్రత్యక్షం ఏమిటండి, అనుమానం ఏమిటండి? మనం వాడుకలో వాడుతున్నటువంటి ప్రత్యక్షము అనుమానమా? అనుమాన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం అని ఉంటాయి ప్రమాణాలు. అలా అండి అంటే ఈ విషయం మళ్ళీ మనం వివరంగా తర్వాత తెలుసుకుందాం. వేదం రెండు భాగాలు, పూర్వభాగం ఉత్తర భాగం. పూర్వభాగాన్నే కర్మకాండ అంటారు, ఉత్తర భాగాన్నే జ్ఞానకాండ అంటారు. ఆ ఉత్తర భాగం ఉంది చూసారా, జ్ఞానకాండ అన్నది, దాన్ని ఉపనిషత్ అంటారు. ఉపనిషత్తుల తాలూకు ఉపనిషత్తులో అనేకమైన విషయాలు చెప్పారు. ఏ విషయాలు చెప్పారు? బ్రహ్మ గురించి చెప్పారు ఉపనిషత్తుల్లో. బ్రహ్మ అంటే 4 ముఖాలతో కల్పించినటువంటి ఆయన కాదు. బ్రహ్మ అంటే పెద్దవాడు, అంటే ఈ సమస్తమైనటువంటి చరాచర ప్రపంచానికి మూలాధారమైనటువంటి వాడు అని అర్థం అన్నమాట బ్రహ్మ గురించి. ఆ బ్రహ్మని తెలియపరుస్తుంది, బ్రహ్మ గురించి విషయాన్ని మనకు తెలియపరుస్తుంది కనుక ఉపనిషత్తులో ఆ భాగం ఉంటుంది. అలాగే శ్రీమద్ రామాయణం కూడా బాహ్యంగా మనకి ధర్మాల్ని చూపించినా ఆంతరంగా బ్రహ్మని తెలియపరుస్తుంది. ఇటు ధర్మాన్ని చూపిస్తుంది, అటు బ్రహ్మని తెలియపరుస్తుంది శ్రీమద్ రామాయణం. రామో విగ్రహవాన్ ధర్మ అన్న వాక్యం మనందరం విన్నాం. అంటే రామచంద్రమూర్తి తాను ధర్మాన్ని ఆచరించి చూపించాడు లోకానికి కదా. ఒక తండ్రిగా ఎలా ఒక తండ్రి గారి దగ్గర ఎలా ఉండాలి, కుమారుడుగా, భర్తగా ఎలా ఉండాలి, సోదరుడుగా ఎలా ఉండాలి, చక్రవర్తిగా ఎలా ఉండాలి అని తాను ఆచరించవలసినటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఆచరించి చూపించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందరికీ తెలిసిందే. అలాగే శ్రీమద్ రామాయణం, మరి వేదమే శ్రీమద్ రామాయణంగా అవతరించింది అనుకున్నాం కదా. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటే ప్రాచేతసుడు అంటే వాల్మీకుల వారి ద్వారా వేదం కాస్త శ్రీమద్ రామాయణంగా అవతరించింది అని మనం తెలియపరుస్తోంది, మనం తెలుసుకున్నాం. సామాన్య ధర్మం తండ్రి, తల్లి, భార్య, కొడుకు, లేకపోతే అన్నదమ్ముడు, వీళ్ళందరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి అని తెలియపరుస్తుంది సామాన్య ధర్మం. విశేష ధర్మం అంటే 5 విషయాలు మనకు తెలుస్తాయి. అంటే ఈ సంసార చక్రం నుంచి మనం బయటపడాలంటే ఏమిటి తెలుసుకోవాలి? 5 విషయాలు మనం తెలుసుకోవాలి. తానెవరు, అదేమిటి, దాన్ని పొందడానికి మార్గం ఏమిటి, పొందిన తర్వాత ఫలం ఏమిటి, అలా పొందడానికి ఆటంకంగా ఉండేదేమిటి, ఈ 5 విషయాలు తెలియపరుస్తుంది ఉపనిషత్తు. అదే జ్ఞానకాండ, వేదంలో ఉండేటువంటి జ్ఞానకాండ. వేదం బాహ్యంగా సామాన్య ధర్మాన్ని తెలియపరుస్తుంది. అలాగే శ్రీమద్ రామాయణం కూడా రామకథని తెలియపరుస్తుంది. ఆంతరంగంగా రామచంద్రుడు ఏం చేశాడు? తాను బాహ్యంగా ధర్మాన్ని ఆచరించి చూపించాడు అందరికీ. భరత, లక్ష్మణ, సీత, హనుమ, శత్రుఘ్నుల ద్వారా బ్రహ్మ అంటే ఎవరు? రామచంద్రమూర్తే బ్రహ్మ. సకల చరాచర ప్రపంచానికి మూలాధారమైనటువంటి వాడు నారాయణుడే. ఆ నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతరించాడు. ఆ రామచంద్రమూర్తిని ఎలా ఆశ్రయించాలి, వారి దగ్గర ఎలా మలుచుకోవాలి, వారి దగ్గర ఎలా ఉండాలి మనం ప్రయత్నం చేయాలి, వారి గురించి ఎలా పరితపించాలని చెప్పి లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీత, హనుమల ద్వారా మనకి తెలియపరిచాడు రామచంద్రమూర్తి. తాను స్వయంగా ఆచరించాడు, వారి చేత తెలియపరిచాడు. సామాన్య ధర్మాన్ని తాను ఆచరించాడు, విశేష ధర్మాన్ని వారి చేత ఆచరింపచేసి మనకి చూపించాడు. వేదం ఎలా ఉంటుంది? వేదం శాసిస్తుంది. న్యాయశాస్త్రాలు అయితే రాజ్యాంగం శాసిస్తాయి, ఫలానా విధంగా ఉండాలి, ఫలానా విధంగా ఉండకూడదు అని శాసిస్తూ ఉంటాయి. పురాణాలు స్నేహితుల్లా ఉంటాయిట. స్నేహితుడు ఏం చేస్తాడు? మనకు మంచిగా చెప్తాడు. మరి ఇలా కాదురా, అలా కాదురా, ఏదో దృష్టాంతం చెప్తాడు. వాడికి ఆనాడు అలా జరిగిందిరా, అందువల్ల నువ్వు ఇలా చేయకూడదురా, వాడు ఇలా చేసాడురా, అందువల్ల నువ్వు ఇలా చేయాలరా అంటాడు. పురాణాలు అలాగే చెప్తాయి. ఒక స్నేహితుడు చెప్పినట్టు, ఒక ఫ్రెండ్ చెప్పినట్టు చెప్తాయిట. అంటే ఏదో ఒక కథ తీసుకొని ఆ కథనంతా వివరించి ఆ కథలో నీతి తెలియపరిచి, ఇగో పలానా కారణం వల్ల నువ్వు నీతిమంతుడుగా ఉండాలి,
ఈ కథలో ఉండేటువంటి నీతి ఇది, ఈ కథలో ఉండేటువంటి నీతి ఇది. అలా మనకి చెప్తే ఆ కథలో నీతి గ్రహించి మనం కూడా మన జీవితంలో ఆ విధంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. కావ్యము వేదమేమో శాసిస్తుంది, శాస్త్రమేమో శాసిస్తుంది, నువ్వు ఈ విధంగా ఉండాలి, ఇలా చేయాలి. పురాణమేమో ఒక స్నేహితుడిలా చెప్తుంది. కావ్యం ప్రియురాల్లా మాట్లాడుతుంటా. ప్రియురాలు ఎలా మాట్లాడుతుంది? మృదువుగా మధురంగా మాట్లాడుతుంది. ప్రియురాలు ఎప్పుడైతే పురుషుడితో మృదువుగా మధురంగా మాట్లాడి తను మంచి మార్గంలో ప్రవేశించేటట్టు, తను ఆ పురుషుడు మంచి మార్గంలో ఉండేటట్టుగా ప్రయత్నం చేసింది అనుకోండి, ఫ్రెండ్ చెప్పింది, స్నేహితుడు చెప్పింది మనం వినొచ్చు, వినకపోవచ్చు, శాసిస్తాయి. రాజ్యాంగం లేదా న్యాయశాస్త్రాలు, వేదం మొదలైనటువంటివి. అంటే రాజ్యాంగం అని మనకు అర్థం అవడం కోసం రాజ్యాంగం, న్యాయశాస్త్రాలు అంటున్నాను, కానీ వేదం శాసిస్తుంది. సత్యం వద ధర్మంచర అని శాసిస్తుంది. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అని తెలియపరుస్తుంది. మనం వినొచ్చు, వినకపోవచ్చు. ఏదైనా ఒక కథ చెప్పి ఆ కథలో నీతి చెప్తే మనం పాటించవచ్చు, పాటించకపోవచ్చు, స్నేహితుడు చెప్పినట్టు. అదే ప్రియురాలు చెప్పింది అనుకోండి, మనం గ్యారంటీగా పాటిస్తాం. అంటే ప్రియురాలు ఏం చేస్తుంది? మృదువుగా మధురంగా మాట్లాడి మనని మంచి మార్గం వైపు పయనించేటట్టు చూస్తుంది ప్రియురాలు. ఇక్కడ ప్రియురాలు అంటే ఎవరు? కావ్యం, ఆది కావ్యం రామాయణం. రామాయణం మనకు ఒక ప్రియురాల్లా మృదుమధురంగా చెప్పి మనని మంచి మార్గంలో ప్రయాణం చేసేటట్టు, బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేసేటట్టు మనని ముందుకి చోదన చేస్తుంది శ్రీమద్ రామాయణం. ఇంకా మనం ఇంతకుముందు చాలా విషయాలే తెలుసుకున్నాం. తర్వాత వీడియోల్లో మరింత వివరంగా, మరింత కూలంకషంగా మనం రామాయణం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వాల్మీకుల వారు మానిషాద అన్న శ్లోకం వారి నోటి నుంచి వచ్చింది అనుకున్నాం కదా. వారు తిరిగి వారి ఆశ్రమానికి వేంచేసిన తర్వాత వారి శిష్యులతో పాటు ఆయన నోటి నుంచి అనుకోకుండా వచ్చినటువంటి మానిషాద అనే శ్లోకం చదువుకుంటూ ఉండగా ఈ లోపల బ్రహ్మగారు అక్కడికి వేంచేస్తారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు. అయితే వెంటనే వాల్మీకుల వారు వెళ్ళి వారికి బ్రహ్మగారికి అర్ఘ్యపాద్యాచమనాలు, ఆసనం అన్నీ చూపించి వారి ఉపచారాలు అవి చేసి కూర్చున్న తర్వాత అప్పుడు బ్రహ్మగారు అంటారు, మచ్చంద దేవదేవాణి ప్రవృత్తేయం సరస్వతి. ఇప్పుడు నీకు వచ్చినటువంటి నీ అనుకోకుండా నీ నోట్లోంచి బయటకు వచ్చినటువంటి ఆ మానిషాద అనే శ్లోకం నా అనుగ్రహం వల్లే నీకు వచ్చిందయ్యా. మరి నువ్వేం చేయాలి? రామస్య చరితం సర్వం కురు, మొత్తం రామచరిత్రనంతటినీ కూడా రాయి నువ్వు అని. నతేవాగనృత కావ్యే కాచిదత్ర భవిష్యతి. నువ్వు చెప్పేది, నువ్వు రాసినటువంటి రాయబోయేటువంటి దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం అవ్వదు సుమా. అయితే ఎన్నాళ్ళు ఉంటుంది రామచరిత్రం? యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః, ఈ కొండలు పర్వతాలు ఎన్నాళ్ళు ఉంటాయో, సరితశ్చ మహీతలే, నదులు ఎన్నాళ్ళు ఉంటాయో, భూమి ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు పాటు రామాయణ కథ నడుస్తూనే ఉంటుంది ఈ ప్రపంచంలో అని ఆయన ఆశీర్వచనం చేస్తాడు బ్రహ్మగారు వాల్మీకుల వారితో అంటారు. ఆయన తర్వాత వాల్మీకుల వారు బ్రహ్మగారు వారి లోకానికి వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల నారద మహర్షి రావడం, వారిని ప్రశ్నిస్తే నారద మహర్షి చెప్పడం, అప్పుడు రామాయణ కథ ఉపక్రమించడం, రాయడానికి ఉపక్రమించడం, వరుసగా అన్నీ జరిగిపోతాయన్నమాట. అయితే ఇంతకీ రామాయణం అంటే ఏమిటి? రామస్య అయనం రామాయణం అంటే రాముడి తాలూకు చరిత్ర రామాయణం. రాముని పొందించినది కనుక రామాయణం అయింది. అంతేనా? వాల్మీకుల వారు ఒక మాట అన్నారు, రామాయా అయనమని. రామా అంటే స్త్రీ, అంటే సీతాదేవి. ఇది సీతాదేవి తాలూకు కదండి అన్నారు. ఏమన్నారు? సీతాయాశ్చరితం మహతు, ఇది సీతాదేవి కథ నేను చెప్తున్నాను అని అన్నారు వాల్మీకుల వారు. అటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం అవకాశాన్ని అనుసరించి, ఆసక్తిని అనుసరించి త్వరగా ప్రారంభిద్దాం. స్వస్తి.